సో డాక్టర్ గారు, మనం యాక్చువల్గా చేసే ఎక్సర్సైజ్లకు సంబంధించి కొన్ని రకాల వివాదాలు నడుస్తున్నాయి. కొంతమంది అనేది ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్ అని, లేదా వెస్ట్రన్ టాయిలెట్స్ బెస్ట్ అని మీద కొద్ది వివాదాలు నడుస్తుంది. అదే రకంగా మెట్లు ఎక్కడం మంచిది కాదా అనే దాని మీద కొద్ది వివాదాలు నడుస్తున్నాయి. సో దీన్ని మీరు మాతో చెప్పగలరా? విచ్ ఈస్ బెస్ట్ అండ్ మోకాళ్ళకు ఇబ్బంది కలిగించే వ్యాయామాలు ఏంటి, ఎవరు దేనికి దూరంగా ఉండాలి, ఎవరు ఏం చేయాలి? ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత ఎస్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ 37, నాకు ఇప్పుడు దాకా టచ్ వుడ్ నీ పెయిన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఐ డోంట్ నీడ్ టు వరీ. నేను ఎంతైనా స్టేర్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇండియన్ టాయిలెట్ వాడవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ స్లోలీ విత్ టైమ్ యాజ్ యూ గెట్ ఇన్ టు సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్, అప్పుడు ఆ నీ పెయిన్ స్టార్ట్ అవుతే ఆ టైం నుంచి యూ షుడ్ టేక్ ద ప్రికాషన్స్. చిన్నప్పుడు అట్లనే సేమ్ థింగ్ అబౌట్ అథ్లీట్స్. ఇప్పుడు స్పోర్టింగ్ ఇంజురీస్, స్పోర్ట్స్ అథ్లీట్స్లో ఒక టెండెన్సీ ఉంటుంది టు డెవలప్ దిస్ కార్టిలేజ్ డ్యామేజ్. బట్ విల్ యూ స్టాప్ అన్ అథ్లీట్ ఫ్రమ్ ప్లేయింగ్ ఇన్ చైల్డ్హుడ్ జస్ట్ బికాస్ ఫ్యూచర్లో ఏదో అట్లేం లేదు. సో అట్ దట్ టైమ్ నో రిస్ట్రిక్షన్స్. బట్ యాజ్ యూ పిక్ ఇట్ అప్ అండ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ డయాగ్నోస్డ్, అక్కడ నుంచి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్, అండ్ యూఆర్ రైట్. ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో, స్టేర్ క్లైంబింగ్లో నీ జాయింట్లో ఫోర్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అదే సేమ్ కార్టిలేజ్ బ్రేక్ డౌన్ చూపించాను కదా, దట్ విల్ బి మచ్ మోర్ ఇఫ్ దీస్ పొజిషన్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో అవాయిడ్ చేయడమే బెటర్. రోగి కోలుకోవడంలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి మీరు బ్లాగ్లో వివరించారు కదా. మన సర్జరీ తర్వాత ఇంటి వద్ద ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఇది కోలుకోవడంలో ఎలాంటి ముఖ్యమైన భాగం? యా, ఎస్పెషలీ నీ ఆర్థోపెడిక్ ఆపరేషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇట్స్ అ మస్క్యులో స్కెలిటల్ అంటాం దాన్ని. అంటే మేము స్కిన్ ఓపెన్ చేసి, మసిల్ ఓపెన్ చేసి బోన్ దాకా వెళ్తాము. సో ఆ బోన్ కూడా రిపేర్ చేస్తాము, మసిల్ రిపేర్ చేస్తాము. సో రికవరీ అలా 3 to 5 days అట్లా అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరాలజీ, కెథెటర్ ప్రొసీజర్స్, బ్లాడర్ ప్రొసీజర్స్, కొన్ని ఇమీడియట్లీ విదిన్ 10 days పేషెంట్స్ ఆర్ బ్యాక్ టు ఆఫీస్ అట్లా. బట్ ఆర్థోపెడిక్లో అది చాలా తక్కువ. ఫ్రాక్చర్ సర్జరీస్ ఉంటే, నీ రిప్లేస్మెంట్స్ అట్లా ఉంటే, పోస్ట్ సర్జరీ రీహాబ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో 50% ఈజ్ ఆన్ టేబుల్ వాట్ వీ డూ, అండ్ 50% ఈజ్ ఆఫ్టర్ డిశ్చార్జ్ వాట్ ద పేషెంట్ డస్ అట్ హోమ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మేము నీ రిప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి పంపిస్తాం, వాళ్ళు హైదరాబాద్ లోకల్స్ ఉంటే. సో బికాస్ ఆ మోటివేషన్తో, ఆ పుష్తోనే ఫైనల్ రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్ట్ సర్జికల్ రీహాబ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.